వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువకులు కబడ్డీ ఆట పోటీలను నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల రేలగడ్డ తాండా, జుంటుపల్లి, అక్కంపల్లి నుండి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఉద్యమకారుడు శాంతితో పాటు ఆ గ్రామ యువకులు పాల్గొన్నారు. జుంటుపల్లిలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. యూత్ ఆధ్వర్యంలో మరియు పెద్దల సమక్షంలో ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతి వేళ సంతోషంగా టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 3 ఊర్ల నుంచి 4 ఊర్ల నుంచి పాల్గొంటున్నారు. టీమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. చాలా సంతోషమైన విషయం అని చెప్పుకోవచ్చు. ప్రైజెస్ వచ్చేసి మనీ ప్రైజ్ ఏం లేదు. ట్రోఫీలు అండ్ మెడల్స్ ఉన్నాయి. 3 టీంలు పీరియడ్ స్టార్ట్ అయింది. చూడాలి ఆయన ద్వారా ఏమైనా పాయింట్స్ లభిస్తాయా. సెల్ఫ్ లైన్ అయితే క్రాస్ చేశాడు. చూడాలి పాయింట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయన ద్వారా ఏమైనా పాయింట్స్ లభిస్తాయా వేచి చూడాలి. నో పాయింట్స్, ఎంటీ రేడ్ జరిగింది. శ్రీకాంత్ రేడర్ గా పాయింట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. శ్రీకాంత్ 18 జెర్సీతో బరిలోకి దిగాడు. ఆయన ద్వారా పాయింట్స్ లభించాయా. రేడర్ అవుట్ ఇవ్వడం జరిగింది. పాయింట్ పైడిపల్లి టీంకి లభించింది. 1 పాయింట్ పైడిపల్లి టీం ట్యాకిల్ ద్వారా. మల్లేష్ రైడర్ గా పైడిపల్లి టీం నుంచి బాక్ లైన్ అయితే క్రాస్ చేశాడు. పాయింట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చూడాలి యాంకిల్ హోల్డ్ అవుతుందా లేదా. పాయింట్ లభించింది పైడిపల్లి టీం కి. 1 పాయింట్. గణేష్ రైడర్ గా చాలా సార్లు చూసాము గణేష్ ని, ఆయన ఆటను కూడా. చూడాలి ఆయన ద్వారా ఏమైనా పాయింట్స్ లభిస్తాయా. పాయింట్స్ కోసం అయితే ప్రయత్నిస్తున్నాడు కానీ ట్యాకిల్ చేయబడ్డాడు. పర్వాలేదు, రైడర్ అవుట్ అయ్యాడు. చాలా చక్కటి ట్యాకిల్ పాయింట్